1995 నుంచి 2014 వరకు దాదాపుగా 1000 మందిని చంపి పూడ్చిన తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఇన్ని రోజుల ప్రభుత్వాలు ఏం చేశాయి? లా అండ్ ఆర్డర్స్ ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? మన ఇండియా ఇంకా ఇంత దినస్థితిలో ఉందా? అసలు ఏం జరుగుతుంది? 1995లో 17 ఏళ్ల యువకుడు భీమా నేత్రావతి అనే గార్డెన్ ఉంచడానికి జాయిన్ అయ్యాడు. అయితే అంతకు మునుపు నుండే దాని పక్కనే ఉండే శ్రీ మంజునాథ స్వామి టెంపుల్లో తన బ్రదర్ ఆల్రెడీ పనిచేస్తున్నాడు. అయితే తనను కూడా నా దగ్గర పనిచేద్దు రా అని చెప్పి శ్రీ మంజునాథ స్వామి ఆలయం దగ్గరికి పిలిపించుకున్నాడు తన బ్రదర్. నెలకి 25 రూపాయల కోసం జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత తన మేనేజర్ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. నా దగ్గర ఒక బాడీ ఉంది, ఆ బాడీని పూడ్చాలి అని చెప్పాడు. ఆ బాడీని పూడ్చడం దట్ ఈస్ ది ఫస్ట్ టైం. అదే రోజు రాత్రి పక్కనే ఉన్న చెట్టపొదలకు తీసుకెళ్లి ఆ బాడీని పూజ చేశారు. అండ్ తర్వాత సెకండ్ టైం కాల్ వచ్చింది. ఆ బాడీ ఫేస్ పై మొత్తం యాసిడ్ వేసింది. మళ్ళీ థర్డ్ టైం కాల్ వచ్చింది. థర్డ్ టైంలో ఆ బాడీ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. అండ్ ఫోర్త్ టైం కూడా కాల్ వచ్చింది. ఆ బాడీ కనీసం ఇన్నర్ వేర్ కూడా లేకుండా అలాంటి బాడీని తీసుకొచ్చాడు తన మేనేజర్. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. తన బాడీస్ తెస్తూనే ఉన్నాడు, ఈయన పూజ చేస్తూనే ఉన్నాడు. కొన్ని శవాల కోసం పూడిస్తే మరికొన్ని మాత్రం వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల కోసం సపరేట్గా పక్కనే గుంతలు తీసి ఆ డ్రెస్సుల కోసం సపరేట్గా పూడ్చేవారు. అలా వాళ్ళు బాడీస్ తేవడం, ఈయన పూజ చేయడం. ఓన్లీ మహిళలు మాత్రమే కాదు, అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, అడుక్కునే వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు ఆ రాక్షసులు. అలా వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనపడకుండా పెద్ద పెద్ద అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఎప్పుడు ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ వచ్చేదట. మరీ ముఖ్యంగా 2012లో ఎప్పుడూ లేని విధంగా ఎంతో మంది శవాలను తీసుకొచ్చేవాడట. అంతేకాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు వాడి యొక్క ఏడుపులు పెడబబ్బులు వినలేక ఆ పూడ్చేవాడు కూడా ఎంతో బాధపడేవాడట. అలాగా ధర్మస్థలి కాస్త ఎంతో మంది ప్రాణాలను తీసిన శవాల దిబ్బగా మారిపోయింది. అక్టోబర్ 9, 2012లో సౌజన్య అనే 17 ఏళ్ల అమ్మాయి స్టోమ్ లో కొట్టుకుపోవడం కొంతమంది చూశారు. ఐ విట్నెస్ కూడా ఉంది. అయితే వాళ్ళు శవాల దిబ్బల్ని పూడ్చడమే కాదు, కొన్ని వేల శవాల దిబ్బలు బయటపడినా కూడా అవి కాకుండా మిగతా ఎంతో మంది శవాలని పక్కనే ఉన్న నదిలో కూడా పడేశారట. ఇవన్నీ తెలిసి కూడా ఏ పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడానికి రెడీ అవ్వలేదు. అది అలా పక్కన పెడితే ఎవరైతే శవాలను పూడ్చారో అతనే వెళ్ళి స్వయంగా తాను వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. ఒక యూట్యూబర్, ఆ యూట్యూబ్ పేరు ధూత. అయితే అతని పేరు సమీర్. అయితే ఇతడు ఏం చేశారంటే ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవిడెన్స్ అన్ని బయటపడకుండా ఎలా కప్పిపుచ్చారు, ఎవరెవరు గొప్ప వాళ్ళు ఉన్నారని ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఆ యూట్యూబ్ లో మెన్షన్ చేస్తే వీళ్ళు పోలీసులు ఏం చేశారంటే ఆ యూట్యూబ్ ని తీసుకెళ్లి జైల్లో వేశారు. దీనికి విట్నెస్ ఏంటి అని అడిగితే ఇతడు అన్ని తప్పు సమాచారాలు ఇస్తున్నారు, ఏఐ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి అన్ని తప్పుడు సమాచారాలు ఇస్తున్నారని చెప్పి అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారో అర్థం కాదు. పైగా ఈ పోలీసులు ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. దీనికి విట్నెస్ గా దీన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రారు.